అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? నేను మీ అభినయ్ దర్శన్. పాదయాత్రకి చిన్న విరామం తీసుకున్నాం నిన్నటి రోజు నుంచి 4 రోజుల పాటు. ఎందుకంటే మన పార్టీ అనౌన్స్ చేయబోతున్నాం నెక్స్ట్ మంత్ అని చెప్పాను. సో డేట్, ప్లేస్ మీకు చెప్పడానికే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. చాలామంది ఎదురు చూస్తున్నారు, చాలామంది క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు పార్టీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా, డేట్ ఏంటి, ప్లేస్ ఏంటని. సో నేను చెప్తాను ఇప్పుడు. మార్చ్ 24వ తారీఖున కాకినాడ పట్టణంలో ఘనమైన సభ ఏర్పాటు చేస్తున్నాం. పార్టీ ఆవిర్భావ సభ కాకినాడలో మార్చ్ 24వ తారీఖున ఏర్పాటు చేయబడుతుంది. 10,000 మంది జనముతో సభ ఏర్పాటు చేస్తున్నాం. సో మీరందరూ కూడా పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా పూర్తి డీటెయిల్స్తో నేను మీ ముందుకు వస్తాను. మార్చి 24 ఎందుకు అంటే, మార్చి 24వ తారీఖు ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకునేటువంటి రోజు. మార్చి 24వ తారీఖున ఒక క్రైస్తవ గొంతుక మూగబోయిన రోజు. మార్చి 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారు మరణించిన రోజు. అదే రోజు మన పార్టీ పుట్టిన రోజు అవుతుంది. మార్చి 24 ఒక క్రైస్తవ గొంతుక మూగబోయిన రోజు. మార్చి 24 మరో క్రైస్తవ గొంతుక లేచే రోజు. అదే అభినయ్ దర్శన్. సో కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతున్నాం. మన ఎజెండా ఏంటి, ఏం చేయబోతున్నాం, ఎవరితో పోరాడబోతున్నాం అన్నీ కూడా ఆ సభలో నేను మాట్లాడబోతున్నాను. నాతో పాటుగా చాలామంది పెద్దలు, క్రైస్తవ లీడర్లు, పాస్టర్లు పాల్గొనబోతున్నారు. మీరందరూ కూడా వస్తారు, మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తాం ఖచ్చితంగా. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. మార్చి 24వ తారీఖున కాకినాడ పట్టణంలో పార్టీ ఆవిర్భావ సభని ఏర్పాటు చేయబోతున్నాం. ఘనముగా దాదాపుగా 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ సభకి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఈ మీటింగ్ సక్సెస్ అవ్వాలని. మనసారా నన్ను ఆశీర్వదించండి. పార్టీ ప్రారంభమైన తర్వాత ఇక మన కార్యాచరణ ప్రారంభమవుతుంది. కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది మొదలవుతుంది. సో గుర్తుంచుకోండి, మార్చి 24 కాకినాడ మహాపట్టణంలో పార్టీ అనౌన్స్ చేయబోతున్నాం. ప్రవీణ్ పగడాల గారి మరణించిన రోజు, ప్రథమ వర్ధంతి రోజున మన పార్టీ పుట్టబోతుంది. అక్కడి నుంచి మార్పు మొదలవుతుంది. చరిత్ర తిరగరాయబోతున్నాం, చరిత్రని సృష్టించబోతున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.